బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిచే ఎస్ఆర్హెచ్ అని, గుజరాత్ గెలిచే జీటీ అని కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ని ఎక్కువ మంది కామెంట్ చేస్తారో. కమాన్ మై డియర్ కాటేరమ్మ పెద్ద కొడుకులు చిన్న కొడుకులు, సిద్ధం కాండి యుద్ధానికి సిద్ధం కాండి. ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడింటే ఏకంగా 7 మ్యాచ్లు గెలిచినా మొత్తం 14 పాయింట్లు మన జోబిలో ఉంది. ఇక ఉన్నదే 3 మ్యాచ్లు. నీ అవ్వ వట్టిగానే 3 మ్యాచ్లు పిసికేద్దాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 నెంబర్ 2 ఫిక్స్ అయిదాం. ఇక మనకైతే ఆ గుజరాత్ తో మ్యాచ్, వాళ్ళనైతే మనం తక్కువ అంచనా చేయకూడదు. వరుసగా 4 మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్నారు. అరే సప్పటి వరకు కమ్మింగ్స్ అన్నా, ఆ గిల్ల కనుక నాకు తెలీదా? అయినా మనమున్న ఫామ్ కి వాళ్ళెంత, వాళ్ళ బౌలర్లు ఎంత, వాళ్ళ బ్యాటర్లు ఎంత, నీ అవ్వ ఎత్తి మింగితే ఏకంగా మోడీ తాత ఓట్లు పడతారు. అయినా చూసి కదా లాస్ట్ మ్యాచ్ లో ఆ పంజాబ్ అయితే పండ పెట్టేసి వస్తున్నాం. ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ కూడా అదే గతి. పిసికేద్దాం వాళ్ళని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికేద్దాం. మన కాటేరమ్మ కొడుకుల వీర తాండవేమంటూ వాళ్ళకి చూపించాలి. అరే షేకు పిసుకుతారా? మా హోమ్ గ్రౌండ్ లో అడుగుపెట్టి మమ్మల్ని పిసుకుతారా? మీకంత సీన్ ఉందా? అయినా ఒక్కసారి మా స్ట్రీక్ చూస్తారా? వరుసగా 4 మ్యాచ్లు, అది ఎలాంటి టీముల్ని? మంచి ఫామ్ లో ఉన్నటువంటి టీముల్ని. అరే ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న సిఎస్కే ని ఓడించినాం. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉన్నటువంటి ఆర్సీబీని ఓడించినాం. ఆ పంజాబ్ అయితే ఏకంగా బత్తాయి చూసి పిసికినట్టు పిసికినాం. ఇక ఫైనల్ గా రాజస్థాన్ ని 7 చెరువులు నీళ్ళు తాగిచ్చి ఇటుగానే పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 దూసుకొచ్చినాం. అది పయ్యమ్మా గుజరాత్ పవర్ అంటే. అరే రండి మిమ్మల్ని అయితే వట్టిగానే బత్తాయి చూసి పిసికినట్టు పిసికేసి కానిస్టేబుల్ లో నెంబర్ 1 కి దూసుకో వెళ్తాం. అరే మీరేం పిసికేది బెండకాయ పులుసు, ఇక్కడున్నది కొడుకులాం, కాటేరమ్మ కొడుకులాం. అయినా చూస్తున్నారు కదా ఓపెనర్ నుంచి ఫినిషర్ వరకు నీ అవ్వ మా ప్లేయర్లు అయితే పిచ్చ ఫామ్ లో ఉన్నారు. మీ పక్క రబడా వేసిన, రషీద్ ఖాన్ వేసిన, సిరాజ్ వేసిన, సాయి కిషోర్ వేసిన, నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టికినే పిసికేస్తా. మా కాటేరమ్మ కొడుకుల వీర తాండవమేంటో చూపిస్తా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200+, చేసింగ్ అయితే వట్టిగానే పిసుకుతాం. అరే కాటేరమ్మ కొడుకులు అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అయినా మీరు కొట్టే 200 రన్స్ అందరు బ్యాటర్లు కావాలేమో, కానీ మీరు కొట్టే 200 రన్స్ ని వట్టిగానే చేయడానికి ఈ గిల్లు, సుదర్శన్, బట్లర్ చాలు. అయినా ఇది మా హోమ్ గ్రౌండ్. మా హోమ్ గ్రౌండ్ లో అణువు తెలుసు. మీకు ఇవ్వాల్సిన పిచ్చి ఇస్తాం, మీ కథ ఏందో చూస్తాం. ఇక ఈ మ్యాచ్ మిమ్మల్ని బొంద పెట్టి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 లో అడుగు పెడతాం. మా గుజరాత్ అంటే కథ మొత్తం ఏకదం ఉంటుందని చూపిస్తాం. కప్పు ఈసారి కప్పు ఆర్సీబీతో, పంజాబ్ తో, ఎస్ఆర్ఎస్ తో కాదు, మా గన్ను లెక్క కంబ్యాక్ ఇచ్చిన మా గుజరాత్ ది. కమాన్ మై డియర్ ఎస్ఆర్హెచ్ బౌలర్లు, సిద్ధం కాండి. ఆ గుజరాత్ బ్యాటర్ల పుల్లలు పీకడానికి సిద్ధం కాండి. అయినా మనం కష్టపడాల్సింది జస్ట్ 3 వికెట్లు. ఆ 3 వికెట్లు తీసే మ్యాచ్ మన జోబిలో ఉంటది. అరే మనకైతే మధ్యలో 4లు 6లు కొట్టే ఆ సాయి సుదర్శన్, గిల్లు, అలాగే మెంటల్ నా కొడుకులాగా ఆడే బట్లరు, ఆ 3 పుల్లలు పీకినామా 2 పాయింట్లు అయితే మనకు పక్క ఉంటది. అరే పాత బస్తీ ప్యాటర్నా, ఇక నువ్వు చెప్పినావు ఈ మాలింగా రెచ్చిపోతాడు. అరే నువ్వు పవర్ ప్లే లో ఇచ్చినా, మిడిల్ ఆర్డర్ లో ఇచ్చినా, డెత్ ఓవర్ లో ఇచ్చినా, ఎప్పుడు ఇచ్చినా నీ అవ్వ ఈ మలింగా ఉన్న ఫామ్ కి పుల్లలు పీకుడు, గుజరాత్ బ్యాటర్ల సావ మింగుడు చూపిస్తా. ఈ ఇషన్ మలింగా ఏంటో చూపిస్తా. అరే మలింగన్న, నీ జతకి సకీబ్ ఉన్నాడు. ఒక్క పవర్ ప్లేలో తప్ప ఎప్పుడైనా బాలీని వట్టిగిన పుల్లలు పీక్తా. ఈ సకీబ్ తడాక చూపిస్తా.